సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాలు ప్రతిరోజు మేము ముందుంచుతున్నాను. మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు. సూపర్ స్టార్ కృష్ణ 1980వ దశకం ఆరంభం నుంచి కనుక చూసుకుంటే తన ట్రెండ్ మార్చారు. యువ హీరోయిన్స్ పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వాళ్ళకి అగ్రస్థానం ఇచ్చారు. అలా అగ్రస్థానం ఇచ్చిన వారిలో జయప్రద, శ్రీదేవి ఇద్దరు కూడా ఒక ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పుకోక తప్పదు. శ్రీదేవి తమిళనాడు నుంచి కనుక వస్తే, రాజమండ్రి నుంచి వచ్చినటువంటి జయప్రద 16 అణాల తెలుగు అమ్మాయి. ఇద్దరికి కూడా సమ ప్రాధాన్యత సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చినా కూడా జయప్రదకి ఒకంత ఎక్కువ సినిమాలే వచ్చేవి. జయప్రద, శ్రీదేవి ఇద్దరు కూడా ఆ రోజు నెంబర్ 1 స్థానం గురించి తెలుగులో పోటీ పడ్డారు. అతి కొద్ది కాలంలోనే హిందీలో కూడా పోటీ పడ్డారు. జయప్రద అందరిలో ఆవిడ ఎంత గొప్పగా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్లస్ ఆవిడకున్నటువంటి గొప్ప అభినయం, ప్లస్ భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి వాటిల్లో ఆవిడ అందివేసిన చెయ్యి, డ్యాన్సులు చాలా బాగా చేయగలరు. అలాగని శ్రీదేవిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆవిడ శాస్త్రీయంగా నృత్యం నేర్చుకోకపోయినా కూడా స్టైలిష్గా స్టెప్పులు వేసేవారు. అలాగే డ్యాన్స్ డైరెక్టర్స్ ఏం చెప్తే ఆ ప్రకారం ఆవిడ చాలా హోయలుగా డ్యాన్స్ చేసేవారు. ఆవిడ డ్యాన్స్ కూడా ఒక రాజకుమారి ఎలాగ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేదని ఆ రోజుల్లో చాలామంది కితాబు ఇచ్చేవారు. ముఖ్యంగా యువ హీరోల పట్ల ఆవిడ చాలా ఆకర్షితులు అయ్యేవారు. ఎక్కువగా కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సినిమాలు తమిళంలో చేసేవారు. అలాగే జయప్రద చేసినా కూడా ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతోనే ఆవిడ తన సినిమా ప్రయాణం కొనసాగించారు. ఈ అగ్రస్థానం గురించి జరిగినటువంటి పోటీలో జయప్రద ఫీలింగ్ తన అందగత్తెనని, తనే నెంబర్ 1 పొజిషన్లో వచ్చారని అనుకుంటే, శ్రీదేవి కూడా అలాగే అనుకునేవారు. ఇద్దరు అందగత్తెలే, నో డౌట్. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మనస్పర్ధలు చివరికి ఎంతవరకు దారితీశాయంటే ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేశారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా జయప్రద, శ్రీదేవి కలిసినటువంటి కాంబినేషన్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళిద్దరూ కలిసి నటించేవాళ్ళు. ఆ షార్ట్ అయిపోగానే వెళ్ళి వేరే వేరే కుర్చీల్లో కూర్చునేవాళ్ళు. ఒకరికొకళ్ళు కనీసం విష్ కూడా చేసుకునేవాళ్ళు కాదు. ఈ పరిస్థితి తెలుగు సినిమా హీరోలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి తెలుసు, రెబల్ స్టార్ కృష్ణరాజుకి తెలుసు, నటభూషణ్ సోహన్ బాబుకి తెలుసు. అడవి సింహాలు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కాంబినేషన్ ఉంది. అందులో జయప్రద, శ్రీదేవి కాంబినేషన్ ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకసారి చెప్పి చూశారు, మీ ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు, మాట్లాడుకుంటే మంచిది, ఇలాగ విడిపోతే మంచిది కాదు అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా సలహా మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, ఎంతవరకు హుందాగా ఉండాలో అంతవరకు హుందాగా చెప్పారు. అలాగే దర్శకుడు కె రాఘవేంద్రరావు కూడా వాళ్ళకి అనేక విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు, కానీ అది ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. దాసరి నారాయణరావు ఆయన కూడా ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. చివరికి ముందడుగు సినిమాలో కూడా సూపర్ స్టార్ కృష్ణ మరొకసారి చెప్పారు, మీరిద్దరు మంచి స్థానానికి వెళ్ళారు, ఇప్పటికీ మించిపోయింది లేదు, మనసులో కలుపుకోండి అని కూడా సలహా ఇచ్చారు. ఈ ముందడుగు సినిమా హిందీలో మక్సద్ అని చెప్పి తీసినప్పుడు రాజేష్ ఖన్నా అలాగే జితేంద్ర వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కూడా గమనించి వాళ్ళు కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు, అయినా వెళ్ళలేదు. చివరికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్లో వాళ్ళు కూర్చోబెట్టి తలుపులు తాళం వేశారు. లోపల స్వీట్స్ పెట్టారు, ఫ్రూట్స్ పెట్టారు. దాదాపు ఒక 2.5 అవర్స్ వాళ్ళని ఏకాంతంలో ఉంచారు. తలుపులు తీసి చూస్తే 2.5 అవర్స్ తర్వాత కూడా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోలేదు, కనీసం విష్ కూడా చేసుకోలేదు. ఇది చూసినట్టే రాజేష్ ఖన్నా, జితేంద్ర నిర్ఘంతపోయారు. అంటే మనసులు కలవని నాడు ఎంత స్థితికి వెళ్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత కాలచక్రం ఒక రీతిన ఉండదు కదా, గిర్రుని తిరిగింది. జయప్రద రాజకీయాల్లోకి వెళ్ళారు, రాజకీయాల్లోకి వెళ్ళి ఎంపీ అయ్యారు. తర్వాత మరి రాంపూర్ నుంచి కూడా ఎంపీ అవ్వటం కూడా జరిగింది. 2015 సంవత్సరంలో వాళ్ళు ఒక పార్టీలో కలవటం జరిగింది. అమర్ నాథ్ సింగ్
ఆయన వీళ్ళని కలపడం జరిగింది. అమర్ సింగ్ అంటారు, అమర్నాథ్ సింగ్ కూడా కాదు, అతని కరెక్ట్ పేరైతే అమర్ సింగ్. అమర్ సింగ్ ఆ రోజుల్లో చాలా పెద్ద లీడరు. వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి, మీరు ఇప్పుడు సినిమాల్లో లేరు, అలాగే రాజకీయాల్లో కూడా ప్రముఖంగా లేరు, మీరు మొక్కలకొకరు మాట్లాడుకోండి అని చెప్పి సలహా ఇస్తే అప్పుడు శ్రీదేవి జయప్రద మనసు వైపు మాట్లాడుకోవడం ప్రారంభించారు, ఫోన్లు చేసుకోవడం ప్రారంభించారు, అలాగే వ్యక్తిగతంగా కూడా కలవటం ప్రారంభించారు. ఇదే సమయంలో 2015లోనే శ్రీదేవి రాజకీయాల్లోకి వద్దామని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆడ వెంటనే సంప్రదించిన వ్యక్తి జయప్రద. జయప్రదని సంప్రదించి నేను ఇలా రాజకీయాలకు వెళ్దాం అనుకుంటున్నాను, అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు జయప్రద చాలా సున్నితంగా శ్రీదేవికి చెప్పారు, నేను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాలు ఒక ఊబి లాంటిది, ఇందులో గౌరవం అనేది ఉండదు, మనం అధికారం దర్పం గురించి వెంపర్లాడితే చివరికి మిగిలేది కూడా ఏమీ లేదు, సినిమాల్లో మనం ఎంతో కొంత సంపాదించాం, రాజకీయాల్లో పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది, నా స్వానుభవంతో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు రావద్దని సలహా ఇచ్చారు. ఆ సలహాని శ్రీదేవి పాటించారు. చివరి క్షణం వరకు కూడా ఇద్దరు మంచి స్నేహితుల్లాగా మెలిగారు. శ్రీదేవి మరణించారన్న వార్త విన్న వెంటనే జయప్రద ఎంత ఏడ్చారో మీకు అందరికీ తెలిసిందే. చాలా బాధపడ్డారు, నిజమైన స్నేహితులను కోల్పోయారని చెప్పి చాలా విలపించారు. అలాగా సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లోనే చెప్పారు, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, మనిషి పోయినప్పుడే ఆ విలువ ఏంటో మనకి తెలుస్తుంది అని ముందడుగు సినిమాలోనే జయప్రదకి చెప్పడం అందరికీ తెలిసినటువంటి విషయమే. జయప్రద చాలా వరకు రియలైజ్ అయ్యారు, అలాగే శ్రీదేవిని కోల్పోయారు. ఈ ఎపిసోడ్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద, శ్రీదేవి ముగ్గురు ఒకే బాటలో పయనించారు, సినిమా రంగంలో కానీ జీవితంలో కానీ. సూపర్ స్టార్ కృష్ణ 1969 సంవత్సరంలో విజయనిర్మలని పెళ్లి చేసుకున్నారు, రెండో మ్యారేజ్. కాకపోతే మొదటి భార్య అనుమతితో చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సంసారాన్ని పదిలిపరుచుకున్నారు, చక్కటి జీవితాన్ని గడిపారు, ఆదర్శవంతంగా గడిపారు. జయప్రద జయప్రద శ్రీకాంత్ నాథాన్ని ప్రేమించారు, రెండో పెళ్లి చేసుకున్నారు. కాకపోతే సర్దుబాటు చేసుకోలేకపోయారు, ఆ పెళ్లి చివరి వరకు సక్సెస్ అవ్వలేకపోయింది. చాలా వరకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు పడ్డారు. అది జీవితాన్ని సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితికి జయప్రద వెళ్ళారు. ఇక శ్రీదేవి విషయానికి వస్తే శ్రీదేవి మంచి స్థితిలో ఉండి కూడా బోనీ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. అతనికి కూడా రెండో పెళ్లి. మొదటి భార్యతో అతను విడాకులు తీసుకోలేదు, అలాగే శ్రీదేవితో కూడా కంటిన్యూ అయ్యి వాళ్ళిద్దరి మధ్య సంసార జీవితం పైకి గొడవలు లేకపోయినా కూడా తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని చెప్పి ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. అలాగే కుటుంబ జీవనాన్ని ఆవిడ కూడా సరిదిద్దుకోలేకపోయారు అని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ జీవితం కూడా అంత సక్సెస్ కాలేకపోయారు జీవితంలో, నాట్ సినీ జీవితంలో కాదు. కాబట్టి మనిషి ఎప్పుడు తనకు తాను ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని సూపర్ స్టార్ లాగా ముందుకు వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తే మిగతా ఇద్దరు ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయలేకపోయారు. ముగ్గురు కలిసి అనేక సినిమాల్లో నటించినా కూడా జీవితాన్ని చక్కదిద్దుకుంది సూపర్ స్టార్ కృష్ణ. జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోలేకపోయిన వాళ్ళు జయప్రద, శ్రీదేవి అని చెప్పుకోక తప్పదు. కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు కనుక వెళ్ళగలిగితే విజయం మనల్ని ఖచ్చితంగా వరిస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఏమనిపించింది? మానవ సంబంధాలు ఎలా ఉంటాయో మీకు ఎలా అర్థమైంది? అలాగే జీవిత సంబంధాలు ఎలాగ ఉంటాయో మీకు ఎలా అర్థమైంది? వీటి గురించి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవార్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.